ఉద్యోగులు, పెన్షనర్లు, కార్మికులకు సంబంధించిన ప్రతి అప్డేట్, ప్రతి సమస్య పట్ల అవగాహన కోసం సపోర్టివ్‌గా వీడియోస్ అయితే వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. ఇక వివరాలకెళ్తే బడా కార్పొరేట్ కంపెనీలకి పన్నుల్లో రాయితీలు ఇవ్వడం, సబ్సిడీలు ఇవ్వడం, వేల కోట్లు, లక్షల కోట్లు దారాదత్తం చేయడం కేంద్ర ప్రభుత్వం అయితే ఇటీవల అయితే చూస్తున్నాం మనం. మరి కేంద్ర ప్రభుత్వం ఇటు ఉద్యోగులకు జీతాలు పెంచాలి, కనీసం పెన్షన్ పెంపుదల చేద్దామనేటువంటి ఆలోచన లేదు. ఇక జీఎస్టీలు తీసుకోవడం, తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో పన్నులు కట్టించుకోవడం, ఈ విధంగా ఇంతసేపటికి ఉద్యోగులు, పెన్షనర్లు, కార్మికుల నుంచి ఎలా ఇన్కమ్ రాబట్టుకోవాలని చూడడమే తప్ప మరి ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యల సంక్షేమం కోసం మరి ఎలాంటి పథకాలు అమలు చేయాలి, వారికి రావాల్సినటువంటి పీఆర్సీలు కానీ, డిఏలు కానీ, పెండింగ్ బిల్లులు కానీ, అదేవిధంగా పెన్షన్ కానీ, కనీస పెన్షన్ పెంపు కానీ మరి దాని మీద అయితే కేంద్ర ప్రభుత్వం అయితే దృష్టి అయితే పెట్టడం లేదు. కాబట్టి మరి ఎన్నో ఏళ్లుగా కనీస పెన్షన్ పెంచాలని 10,000కు పెంచాలని చెప్పేసి ఇటు ఈపీఎఫ్ఓ ఉద్యోగులు, ప్రభుత్వ రంగ సంస్థల కార్మికులు, పెన్షన్లు అందరూ కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు. వివిధ పార్టీలు కూడా మరి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తున్నాయి. అయినా మొన్న బడ్జెట్లో మరి ఈపీఎఫ్ఓ ఉద్యోగులకు సంబంధించి కనీస పెన్షన్ పెంపుకు సంబంధించి ఎలాంటి ప్రకటన రాకపోవడం చాలా అన్యాయం అని చెప్పేసి ఉద్యోగులు, పెన్షన్లందరూ కూడా భావిస్తున్నారు. సరే, ఏది ఏమైనా ఇప్పటికి ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చింది. ఈపీఎస్ 95 పెన్షనర్ల డిమాండ్లపై కేంద్రం సానుకూల స్పందన అంటూ ఇక్కడ న్యూస్ అయితే చూస్తున్నాం. మరి రేపు ఫిబ్రవరి 28వ తేదీన సిబిటి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ మీటింగ్ కూడా ఉంది. మరి ఆ మీటింగ్లో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. కనీస పెన్షన్ పెంపు 7,500కు పెంచే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. కానీ కనీస పెన్షన్ 10,000కైనా పెంచితే ప్రస్తుత ధరల పెరుగుదలకు అనుగుణంగా ఉద్యోగులు, పెన్షనర్లు హ్యాపీగా జీవించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. సరే, ఇక్కడ చూస్తే ఈపీఎస్ 95 డిమాండ్లపై కేంద్రం సానుకూలం. ఉద్యోగ భవిష్య నిధి చందాదారులకు ఈపీఎస్ 95 కింద చెల్లించే పెన్షన్ పెంచుతామని కేంద్రం తెలిపింది. కనీస పెన్షన్ పెంపుదల సహా మరికొన్ని డిమాండ్లకు సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఈపీఎస్ 95 ఆందోళన కమిటీ జాతీయ అధ్యక్షుడు అశోక్ రౌత్ శనివారం తెలిపారు. కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయతో తాము జరిపిన చర్చల్లో మంత్రి నుంచి సానుకూల స్పందన వచ్చిందన్నారు. త్వరలోనే సమస్యలు పరిష్కరిస్తామని మాండవీయ చెప్పారని రౌత్ వెల్లడించారు. ఇదే జరిగితే దేశంలోని 78 లక్షల మందికి ఉద్యోగులు, పెన్షన్లకు సంబంధించి ప్రయోజనం కలగనుందన్నారు. ఈపీఎస్ 95 కింద పెన్షన్ను 7,000కు పెంచాలన్న డిమాండ్ దీర్ఘకాలంగా ఉంది. పెన్షనర్లు వారి జీవిత భాగస్వామికి ఉచిత ఆరోగ్య బీమా కల్పించాలన్న డిమాండ్ కూడా ఉంది. అధిక పెన్షన్ కోసం దరఖాస్తుల్లో తప్పులు సవరించాలని కమిటీ కోరుతోంది. అయితే ఇటీవల ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో పెన్షన్పై ఎలాంటి ప్రకటన రాకపోవడంతో కమిటీ నిరుత్సాహం వ్యక్తం చేసింది. ఇదే క్రమంలో కార్మిక, ఆర్థిక శాఖల ప్రతినిధులతో భేటీ అయింది. దీంతో తమ సమస్యలపై కేంద్రం నుంచి సానుకూల స్పందన లభించినట్టు ప్రకటించింది. కాగా వడ్డీ రేట్లపై ఈపీఎఫ్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీల సమావేశం ఈ నెల 28న జరగనుంది. సరే, ఏది ఏమైనా కార్పొరేట్ కంపెనీలకు వేలు లక్షల కోట్లలో మరి సబ్సిడీలు, రాయితీలు, భూములు దారాదత్తం చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఇటు ఉద్యోగులు, పెన్షనర్ల సంక్షేమానికి కూడా కొన్ని నిధులు బడ్జెట్లో కేటాయించాలి. అప్పుడే ఉద్యోగులు, పెన్షన్లకు సంబంధించి వారి యొక్క విధులు సక్రమంగా నిర్వహించుకునే అవకాశం ఉంది. ఇప్పటికైనా మరి కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 20 జరిగే సిబిటి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ మీటింగ్లో మరి ఈపీఎఫ్ ఉద్యోగులకు సంబంధించి గుడ్ న్యూస్ చెప్తారని చెప్పేసి అందరూ కూడా కోట్లాది మంది, లక్షలాది మంది అయితే ఎదురు చూస్తున్నారు. ఈసారి గుడ్ న్యూస్ వింటామని చెప్పేసి అనుకుంటున్నాం. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. వీడియోస్ అయితే లైక్ చేస్తుండండి. థ్యాంక్ యూ.